ఇటీవల కాలంలో జగన్ జెండా వందనం ఎందుకు చేయటం లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆ విషయంలో అసలు జగన్ ఎందుకు జెండా వందనం చేయాలి? తనకి అధికారం లేదు కదా! ప్రతిపక్ష హోదా లేదు కదా! అటువంటప్పుడు తను ఎందుకు చేయాలి అనేది తన భావన అయ్యుండొచ్చు. తనకు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చేశాడు గానీ, మిగతా దాంట్లో అతను చేయాలి. ఆ పార్టీ ఆఫీస్‌లో గానీ, ఇంట్లో గానీ జెండా వందనం చేయవలసిన అవసరం లేదని బహుశా తనకున్న అభిప్రాయం అయ్యుండొచ్చు. తన 5 సంవత్సరాల్లో తను దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంవత్సరాల్లో చేయని పని ఒకటి ఆయన చేశాడు. అదేంటంటే జెండా వందనం తర్వాత తన ఉపన్యాసంలో ఒక ప్రతిపక్ష నాయకుడు పట్టాభి గారు తనని ఏదో అన్నారని, హిందీలో వాడిన మాటలకి తన సొంతగా ఒక అర్థం తీసుకుని, తన పెడార్థాలు తీసి, దాన్ని లకారం అనే పదం ఆ స్టేజ్ మీద వాడారు అని అంటే, తను ఎంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు అనేది అర్థమవుతుంది. తను ఎవరు ఏ పని చేసినా కూడా తన సొంత అభిప్రాయం దానికి జోడిస్తాడు, వక్రీకరిస్తాడు. అసలుకి తనకు ఒక మనస్సాక్షితో తను మాట్లాడుతున్నాడా, తను ఏ విధంగా దానికి అటువంటి భాషణ చేస్తున్నాడు అనేది ఎవరు ఎప్పుడూ చెప్పలేరు అనమాట. ఆయన ఒక రికార్డ్ బ్రేక్ చేయడు, రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే బ్రేక్ అంటే అంతకుముందు ఎవరైనా రికార్డు క్రియేట్ చేసి ఉంటే దాన్ని బ్రేక్ చేసేవాళ్ళు ఉంటారు. ఇతనే రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు అన్నమాట తర్వాత కాదంటాడు. తనకి ఇష్టం లేని పని జరిగితే అంత తేల్చేదాకా వదలడు. 3 రాజధానుల బిల్లు పాస్ అవ్వలేదని చెప్పి కౌన్సిల్ని రద్దు చేయడానికి వెనకాడలేదు. ఎలక్షన్లు కండక్ట్ చేయలేదని నిమ్మగడ్డ రమేష్ని పదవీ కాలం ఉండగానే దాంట్లోంచి తీసే దానికి వెనకాడలా. తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ పోస్ట్లో ఉండగా ఒక అనామకమైన పోస్టులోకి ట్రాన్స్ఫర్ చేశాడు. అతనికి అత్యంత ఆప్తుడు. అటువంటి వ్యక్తిని తను అనుకున్నది ఒకటి చేయలేదని చెప్పి తిరుపతిలో జరుగుతున్న వ్యవహారాల మీద కొంచెం అగ్నిస్ట్గా మాట్లాడాడని తన్ని అనామకమైన పోస్టులో ట్రాన్స్ఫర్ చేశాడు. తనకి నమ్మకస్తులు అంటూ ఉండరు. నమ్మకస్తులు ఎప్పుడు దాకా ఉంటారంటే తన మాట జవదాటని మనుషులే తనకి నమ్మకస్తులు. తను దాటారు, తను అనుకున్నది చేయలేదు అంటే వాళ్ళు తనకి ప్రతిపక్ష నాయకుడు ఒకటే, తన సొంత నాయకుడిని ఒకటే. ఇటువంటి వింత పోకడలు చేసే మనిషి నాకు తెలిసి ఎవరో రాష్ట్రంలోనే కాదు ఎక్కడా కూడా మనం చూసుంటాం. వాళ్ళకి జెండా వందనం అనే దానికి గల ప్రాముఖ్యత ఏంటి అనేది తనకు తెలియదు. ఎందుకంటే రాష్ట్ర నాయకుడికి ప్రజల మీద ఒక అభిమానం ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు అంటే ఒక గౌరవం ఉండాలి, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి, దేశం అంటే భక్తి ఉండాలి. అవి ఏమీ లేకుండా తన స్వార్థం, తనకు సంపాదించవలసిన లక్షల కోట్లు మీదే గురి పెట్టుకుంటూ ఉంటే ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఎలా మనం అతని దగ్గర నుంచి అవన్నీ ఎదురు చూడగలం? ఇప్పుడే కాదు, తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మంకు పట్టుబట్టి నేను రానంటున్నాడు. ఒకవేళ చంద్రబాబు గారు నేను ప్రతిపక్ష హోదా ఇస్తాను లేవయ్యా రా అని అన్నారు అంటే నాకు ఉప ముఖ్యమంత్రి పదవి లేకపోతే ముఖ్యమంత్రి పదవి అప్పుడే వస్తానంటాడు. తనకే తన మీద ఒక క్లారిటీ లేదు, ఏం చేయాలనేది లేదు. అసలుకి తనకు వచ్చిన 11 సీట్లు కూడా తన స్థాయికి, తను చేసిన పనులకి చాలా ఎక్కువ అనేది నా అభిప్రాయం.